మైనర్లకు లైసెన్స్ ఇవ్వరు. వితౌట్ గేర్ స్కూటీ లాంటి వాహనాలు నడిపేందుకు మాత్రం అనుమతి ఉంటుంది. అయితే కొందరు ధనవంతుల పిల్లలకు లైసెన్స్ లేకున్నా పర్లేదు, రోడ్డు మీద వాహనాలను ఇష్టానురీతిన నడుపుతుంటారు. కాస్ట్లీ కార్లలో రయ్యమంటూ దూసుకుపోతుంటారు. ఆ క్రమంలో చాలాసార్లు ప్రమాదానికి కూడా కారణమవుతుంటారు. నిన్న పూణేలో జరిగిన ఘటన దీనికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. పోర్సే కారులో ప్రయాణిస్తూ ఓ మైనర్ బాలుడు ప్రమాదానికి కారణమయ్యాడు. బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వివిధ సెక్షన్లు జోడించినప్పటికీ గంటల్లోనే ఆ నిందితుడిని మైనర్ అని వదిలేశారు. పూణేలో ఆదివారం తెల్లవారుజామున 3:15 పోర్సే కారు వేగంగా వచ్చి తన ముందు ఉన్న బైక్ను వేగంగా ఢీకొట్టింది. కారు ఢీకొనడంతో బైక్పై ఉన్న ఇద్దరు ఎగిరిపడ్డారు. స్పాట్లోనే చనిపోయారు. ఆ సమయంలో అక్కడున్న స్థానికులు కారు నడిపిన వ్యక్తిని బయటకు లాగి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. క్లబ్లో పార్టీ చేసుకొని వస్తుండగా మద్యం మత్తులో ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. అయితే ప్రమాదానికి కారణమైన ఆ యువకుడికి 17 ఏళ్లని, అతడు బడా రియల్ ఎస్టేట్ డెవలపర్ కొడుకని తెలిసింది. డబ్బున్న వారికి ఇలాంటి వాటిని ఎలా పరిష్కరించుకోవాలో బాగా తెలిసే ఉంటుంది. వెంటనే మంచి లాయర్ని మాట్లాడుకొని కుమారుణ్ణి కేవలం 15 గంటల్లో బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చాడు ఆ తండ్రి. అయితే ఇంత దారుణానికి ఒడిగట్టిన మైనర్ని మేజర్గా పరిగణించాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కస్టడీకి ఇవ్వాలని అడిగారు. బెయిల్ పిటిషన్ని రద్దు చేయాలని వాదించారు. కానీ సెషన్ కోర్టు ఆ బాలుడికి బెయిల్ మంజూరు చేసింది. మైనర్ విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉండటంతో అతడికి బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ ఇచ్చే సమయంలో మాత్రం న్యాయమూర్తి ఆ యువకుడికి కొన్ని షరతులు విధించారు. ట్రాఫిక్ పోలీసులతో 15 రోజులు పనిచేయాలని ఆదేశించారు. అలాగే ప్రమాదాలపై వ్యాసం రాయాలని, మద్యం సేవించకుండా ఉండేందుకు చికిత్సతో పాటు కౌన్సిలింగ్ కూడా తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రమాదానికి కారణమైన అతడిపై ఇలాంటి స్వల్ప శిక్షలు వేస్తే లాభమేముంటుందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కనీసం ఇలాంటి పనులు చేయించడం వల్లనైనా సదరు బాలుడికి క్రమశిక్షణ అలవడుతుందని మరికొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.